అందరికీ నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనకు సంబంధించిన మల్లన్న జాతరలో జరిగిన గొడవకు సంబంధించిన విషయం తెలంగాణ రాష్ట్రమంతా దానిని చూసి ఆ సంఘటన వైపు సమాజం అంతా కన్నీరు కార్చి మరి నేటి వరకు కూడా ఆ బాధితుల పక్షాన సమాజం అంతా కూడా తమ మద్దతును తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేటి వరకు కూడా అదే మద్దతును కొనసాగించే విధంగా బాధితులకు న్యాయం జరగాలనే మనోధైర్యంతో తమకున్న ఎంతో కొంత ఆర్థిక స్థితిగతులను ఆర్థిక వెసులుబాట్లను ఈ కుటుంబానికి చేయడం జరిగింది. దానిని వాళ్ళు ఇప్పటివరకు సర్వే అవుతూ వస్తున్నారు. సరే, కొంత ఉండి లేక నడుస్తున్నా కొంత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా ప్రయత్నం చేస్తున్నది. ఈమె చంద్రకళ ఆ ప్రధానమైన ఆ దాడికి కుటుంబాన్ని విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి చేరుకుంది. ఈమె ఆ కుటుంబ పెద్ద చంద్రకళ, ఈమె పేరు. ఒక చాకలి బిడ్డ, రజక సామాజిక వర్గాన్నిలో ఉంది. తన గ్రామంలోనే తను ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితిలో ఆ రెడ్ల దాడికి గురై నేటికి కూడా అదే వివక్షను ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వ వైఫల్యాలతో. మరి ఆ చంద్రకళ యొక్క కూతురు ఈమె కీర్తి, చంద్రకళ యొక్క కూతురు కీర్తి, ఆమె పెద్ద కోడలు. చంద్రకళ యొక్క ఈమె యొక్క పెద్ద కోడలు మహేశ్వరి, ముత్తయ్య భార్య అలియాస్ ఆశీర్వాద్ భార్య. ఇంకో పర్సన్ నిన్న ఏవైతే అలిగేషన్ చేస్తున్నాడో పర్సన్, మరి చంద్రకళ చిన్న కొడుకు గణేష్, చిన్న కోడలు మౌనిక గణేష్లు ఏవైతే అలిగేషన్స్ చేస్తున్నారో బాధితుల పైన దాడి జరిగింది. సమాజంలో అత్యంత ఏహనీయమైన పరిస్థితుల్లో కుమ్మెర ఘటన అత్యంత దారుణమైన ఘటన. దానిలో మరి ఈ తల్లి పైన దాడి జరిగి సమాజమే కన్నీరు పెట్టేంత పరిస్థితికి వచ్చింది. మరి ఈ దాడిలో నుంచి కొంత కుట్రదారులు, లేదంటే వీళ్ళ మీద దాడి చేసిన రెడ్ల మరి వెనుక ఉండి నడిపిస్తున్న మరికొంతమంది ఈ కుటుంబం నుంచి కొంత ఇద్దరిని అటువైపుగా తీసుకెళ్ళి వాళ్ళతో డ్రామా ప్లే చేసి వాళ్ళని ఎంత విధంగా అంటే అసలు సమాజమే సిగ్గుపడే విధంగా ఆ దాడిలో ఒక పసిపాప చనిపోవడము, వీళ్ళపైన దాడిని సమాజం అంతా ఖండించింది. ఒక రూమ్లో వేసి ఒక తల్లిని ఆడపరిచినని చూడకుండా కూడా దారుణంగా వీళ్ళని కొట్టడము, ఆ రెడ్లకు మనసాక్షి లేకుండా వాళ్ళని దాడి చేయడం అనేది అత్యంత ఏహనీయమైన పని. ఈ బాధితులకు మనం చివరి వరకు అండగా ఉంటాం. ఈ బాధితుల పక్షాన మేము వాళ్ళకు న్యాయం జరిగే వరకు వీళ్ళు చేయి మేము విడమం. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని మాట్లాడుకున్నా, అమ్మ చంద్రకళ నీకు న్యాయం జరిగే వరకు మేము బీసీఎస్ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు మీ పక్షాన ఉంటామమ్మా. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో మేమందరం మీకు తోడుగా ఉంటూ మీకు న్యాయ వ్యవస్థ ప్రకారము చట్ట పరిధిలో ఎంతవరకు అవకాశం ఉందో దానిని వాడుకుంటూ మోరల్ సపోర్ట్ కోసము సామాజిక ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రజా చైతన్యంతో కూడిన అనేక సంఘాలతోటి మేము సంప్రదింపులు జరిపి మీకు మద్దతుగా ఉంటాం. ఉద్యమం ఎవరు ఆగిపోలేదు, ఎవరో ఆరోపణలు కల్పిస్తే నడవదు. సరే, తను ఇప్పుడు మీ కొడుకు, చిన్న కొడుకు ఏదో చిన్న కోడలు ఏదో సరే దాని అలిగేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని మన మనసాక్షికి తెలుసు. ఆ విషయాలన్నీ మీరు పూర్తిగా వివరించండి అమ్మా. ఈ కుమ్మెర ఘటన పట్ల ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, బీసీఎస్ ఎస్టీ జేఏసీ కావచ్చు, పూర్తి స్టాండు తీసుకొని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో వీళ్ళ బాధితుల పక్షాన మేము నిలబడతాము. న్యాయం జరిగే వరకు దీన్ని విడిచిపెట్టము. వాళ్ళు అనేక సార్లు భార్యాభర్తల పంచాలు ఏ ఇంట్లోనే ఉంటాయి. ఇంత ఘటన జరుగుతున్నా అతను తాగేసి వేరే ఇంటెన్షన్ తోటి మాట్లాడుకుంటూ అసలు
ఒక రకంగా మేము సరే ఉద్యమంలో ఉన్నప్పుడు కొంత ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలనుకున్నప్పుడు అన్ని విషయాలు బయట చెప్పలేము. అంటే మా బాధిత సమాజం ఇట్లే ఉంటుంది, ఒకటి ఉండి ఒకటి లేక భార్యాభర్తల పంచాయతీలు ఇట్లా ఉంటాయి కామన్గా. మేము దాన్ని కన్సిడర్ చేస్తాం, దాన్ని మేము పబ్లిక్లో చెప్పాలనుకోలేదు. అట్లా ఉండాలని చెప్పి అనేక సార్లు వాళ్ళతో ఒక ఒప్పందము చేపించడం జరిగింది. మేము కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటాము, మేము సఖ్యత మెలుగుతాము, మేము ఈ కుటుంబంతో అందరితో కలిసి నడుస్తాము, ఎవరి మీద మేము ఎటువంటి అలిగేషన్ చేయమని చెప్పి ఆ మౌనిక గణేషులు రాసి ఇచ్చిన లెటర్లు. ఇట్లా అనేక లెటర్లు మేము వాళ్ళని ఒకటిగా ఉంచడానికి, కుటుంబంతో మంచిగా మెలగడానికి కొంత చేయడం జరిగింది. కానీ తను ఎక్కడ కూడా మరి తనకు కొంత ఆలోచన, మరి ఎవరైనా వెనుక ఉండి నడుపుతున్నారా, తనని ఏ విధంగా తన ఇల్లు కూలిపోతే మరి కొంతమంది అలిగేషన్ చేస్తున్నారు. ఊర్లో తన ఇల్లు కూలిపోతే తల్లి పోయాడ బాధపడ్డది. ఎందుకంటే తన కాయకష్టం చేసుకొని ఆ ఇల్లుని కట్టుకునే ప్రయత్నం చేసింది. అంత కట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ ఇల్లు కూలిపోయింది. అలా ఆ చిన్న గూడు ఎందుకు కాదు, పక్కన ఏదో కొంత డబుల్ బెడ్రూమ్ ఏదో ఇల్లు అంటే వాళ్ళకి తోచిన విధంగా కొంత సహాయం చేసుకొని కొంత ఇల్లు ప్రయత్నం చేస్తుంటే పక్కన వీళ్ళ మెటీరియల్, వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ, తరతరాల నుంచి వచ్చిన వస్తువులన్నీ కొన్ని వాళ్ళ చిన్న జ్ఞాపకాలే, కానీ వాటి కోట్లతో సమానం. వాళ్ళ చిన్న వస్తువే కావచ్చు. సరే, అటువంటివన్నీ అలా దాచిపెట్టుకుంటే దాన్ని కొంతమంది నాయకత్వాలు వచ్చి దాన్ని తాళ మీద కొట్టి అవన్నీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాటి పట్ల మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ సాయి అని మన జిల్లా బాధ్యుడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళకు తోడుగా ఎనీ టైం 24 గంటలు వాళ్ళ మాటల్లో ఇందాం, నేనేం చెప్పాల్సి వాళ్ళని ఏమాత్రం ఏమైనా నరేష్ కానీ, సాయి కానీ, ఇంకో శివ కానీ వీళ్ళంతా కూడా తన బాధితుల పక్షాన్ని నిలబడి పోలీస్ స్టేషన్లో పోలీసులతోటి మంచి చెడు ఏమున్నా కానీ దాని పక్షాన ఉండి వాళ్ళు సమాజంలో వీళ్ళకి మద్దతు నిలిచారు. వాళ్ళ సొంత కుటుంబంలాగా వాళ్ళు ఫీల్ అయ్యి దీన్ని నడిచారు. మరి ఈరోజు మానవత్వమే మర్చిపోయే విధంగా, అసలు ఏమాత్రము ఒక మానవత్వం ఇంకో పర్సన్కి మేము చేయాలనే ఆలోచన చంపే విధంగా ఆ వ్యక్తిని తయారు చేసి, ఆ ఇద్దరు వ్యక్తులను మౌనిక గణేష్లను తయారు చేసి, ఈమె చిన్న కోడలను చిన్న కొడుకుని తయారు చేసి, అమ్మ నువ్వు అధైర్యపడవు, వాళ్ళకి ఎవరు ఏం చెప్పినా, ఎవరెన్ని చెప్పినా మేము మీ పక్షాన ఉంటాము, మీకు మద్దతుగా ఉంటాము. మీరు ఏం చెప్పాలనుకుంటారు అనేది ఓపెన్గా మీరు ఇంటికి వెళ్ళాక మీరు విషయం అంతా చెప్పండి. మీరు అక్కడ గ్రామంలోనే వీళ్ళంతా ఉంటారు, వీళ్ళతో పాటు మీరు విషయం అంతా చెప్పండి. అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, చట్టపరంగా కొట్లాడదాము. న్యాయ వ్యవస్థలో దీనిని చింతల శ్రీకాంత్ గారు డీల్ చేస్తున్నారు, కోర్టులో మనం హ్యూమన్ రైట్స్లో నడుస్తున్నది, హైకోర్టుకి ప్రిపరేషన్ అంతా జరుగుతున్నది. దీన్ని పూర్తిగా ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు, సరే ఎవరెవరైనా కుట్రలు పండొచ్చు, ఆ రెడ్లే దాడి చేసినోడే మళ్ళీ వెనక నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వీళ్ళకి ట్రాప్ చేయొచ్చు. దాన్ని మానవ మాత్రం మనమేమో మాట్లాడతాం, సరే మనం అన్నీ చూడగలుగుతామా, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. ఇది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వాళ్ళని ఒంటరి చేసి ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళకి ఏమన్నా జరిగితే మాత్రము ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్లో పిచ్చిగా వీడియోలు చేసినోడు ఎవరైతే ఉన్నాడో వాడు బాధ్యత వహించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. బాధితుల పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాము, దాన్ని మేము స్టాండ్ అయి ఉంటాము. శివ, అక్కడ ఉన్న నాగర్ కర్నూలు టీం అంతా మీతో ఉంటుందమ్మా. మాకు ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే మాకు చెప్పండి, మేము స్టేట్ వైజ్ కొన్ని వేరే విషయాలు తీసుకుంటున్నాం కాబట్టి మేము కొంచెం వేరే పనులు ఉన్నా మీరు వీళ్ళతోటి కోఆపరేట్ అవ్వండి, ఓకేనా. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర బాధితుల యొక్క అంశాలు ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో బయటికి తప్పుడుగా ప్రచారం అవుతున్నాయి. దానిని కొంతమంది కావాలనే వ్యక్తిగత లాభమా లేదంటే వాళ్ళకు ఏ విధంగా డైరెక్షన్ ఉందో తెలియదు, మరి కావాలని అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని ఒక బాధగా తీసుకోవాల్సిన ఈ బాధిత కుటుంబాన్ని అవహేళన చేసే విధంగా, ఈ కేసును నీరుగార్చే విధంగా, అసలు ఈ కేసు పట్టుదు కోల్పోయే విధంగా, కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు వచ్చే విధంగా కొంతమంది ట్రీట్ చేయడం జరుగుతున్నది.
వాళ్ళకు వ్యక్తిగత లాభం కోసము మరి కుటుంబాన్ని ఆ, రెండుగా చీల్చి మూడుగా చీల్చి వాళ్ళని అనేక విభాగాలుగా వారి మధ్యనే అనేక తగాదాలు పెట్టే విధంగా వాళ్ళ డైవర్షన్ ఉన్నది. ఎవరైతే రెడ్లు ఈ ఈ బాధకు కారణమైనరో, ఈ కుటుంబం మీద దాడి జరిపిర్రో, ఆ పాప చావుకు కారణమైనరో, మరి అదే రెడ్ల డైరెక్షనా లేకుంటే ఇంకా కొంతమంది లాభపరుల అంటే స్వార్థపరుల ప్రయోజనం కోసమా తనను పిలుచుకోవడము, అనేక వేదికల దగ్గరికి పిలవడము, ఆ పర్సన్కి అనేక ఆశలు కల్పించడము, గణేష్ మౌనికకు ఏదైతే ఆశలు కల్పిస్తూ నేను చేస్తున్న స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా ఆలోచించుకోమని చెప్తున్నా. సరే మీరు మాట్లాడరా ఇప్పటివరకు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ కానీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కానీ మీ వెనుక ఉన్నది 100%. మీరు మా తలను నరికినా సరే మీతో పాటు మీకు న్యాయం జరిగే వరకు ఈ పాలక వర్గంతో లేదంటే ఆ రెడ్లతో మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మాతో పాటు లేదంటే మీరు ఈ న్యాయం పక్షాన ఉన్నప్పుడు, మీరు ఈ నిజాలతో మీరు జర్నీ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మేము తోడుంటామమ్మా. మీరు ఎక్కడ అధైర్యపడొద్దు. మీరు ఏదో బాధపడాల్సిన పని లేదు. మీకు ఆ స్థానికంగా ఉన్న జిల్లా నాయకత్వం మీకు ఉంటుందని చెప్పి మీకు దాదాపు నెల 2 నెలల నుంచి అంత వాళ్ళని ఆ జిల్లా బాడీని మీకు మన జేఏసీని కానీ ఇంకా అనుబంధ సంఘాలను కానీ మీకు అక్కడ మీ అందుబాటులో పెట్టాము. వాళ్ళ దగ్గరనే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే కానీ చూసుకోనని చెప్పినాం. ఇక్కడ వరకు మన ఆఫీస్ వరకు స్టేట్ కమిటీకి కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఇష్యూస్లలో ఎంట్రీ అవుతున్నాము. ఆ క్రమంలోనే 3-4 రోజులుగా ఈ పర్సన్ ఈ గణేష్ మరి అనేక డైవర్షన్స్ క్రియేట్ చేస్తున్నాడు. దానిపైన అనేక కాంట్రవర్సీలు మాట్లాడడము, అవహేళనంగా మాట్లాడడము, యువతల మనిషిని ఎమోషన్గా రెచ్చగొట్టడము. అంటే ఆ పర్సన్ ఎవరో చెప్పిస్తున్నారు ఆ పర్సన్ తోటి ఇట్లానే అంటని. తనకిన పాపం అమాయకంగా తన పైన మాకు ఎటువంటి అది లేదు. తను మంచి వ్యక్తే, మౌనిక ఇట్లా మంచి వ్యక్తే, కానీ ఎందుకో మరి డైవర్ట్ అవుతున్నారు. వాళ్ళ ఇష్టం, మరి వాళ్ళ వ్యక్తిగత ఆలోచన. మరి ఎట్లా మీరు ఇంకోసారి ఆలోచించుకోండి. మీరు పూర్తిగా స్పృహలోకి వచ్చి ఆలోచించుకోండి. రేపు ఇది మంచిది కాదు. రేపు ఇంకో బాధిత సమాజానికి మనం న్యాయం చేయలేకపోతాము. ఇటువంటివి చూస్తే సమాజంలో ఎవరైనా సరే అయ్యో వాళ్ళకి జరిగిన అన్యాయమే, మరి ఆ రోజు విశారద సార్ మనుషులని అన్నారు కదా, వాళ్ళన్న జేఏసీ వాళ్ళని అన్నారు కదా, ఈ మాట ఇట్లా అన్నారు. నేను ఒక జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు రాఘవేందర్ ముదిరాజ్. నేను చాలా స్పష్టంగా దీనిని క్లియర్గా ముందు నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చినాము. తమ బాధితులకు న్యాయం జరిగే విధంగా మాత్రమే దీనిని ముందుకు తీసుకెళ్ళాం తప్ప మీకు ఎటువంటి అంతరాలు కలగకుండా అతి జాగ్రత్తగా మీరు ఆ సంఘం దగ్గరికి పోతే ఈ సంఘం దగ్గరికి పోతే మేము ఎందుకు వద్దనము, మేమేమన్నా అడ్డుకోడనా? అరే బాధితులను ఇంకెవడన్నా మళ్ళీ బాధ పెట్టినవాడే వచ్చి మళ్ళీ ఏ విధంగా దాడి చేయగలడని చెప్పి ఒక డైరెక్షన్ చెప్పినాం, అంతేగాని మిమ్మల్ని ఏమో తాళ్ళేసి కట్టేసినామా? మీకు ఎక్కడున్నా మీకు డైరెక్షన్ ఇచ్చినాం, మేము తోడుగా నిలబడ్డాం, అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కట్టడి చేయడానికి మాకు ఎటువంటి రైట్ లేదు. మీరు స్వేచ్ఛగా మీరు మాట్లాడుకోవచ్చు, మీరు ఎక్కడన్నా మీరు జీవించవచ్చు, మీకు పని చేసుకోమని చెప్పినాం. అక్కడ లీగల్ ఫైట్ జరుగుతుంది, అక్కడ హ్యూమన్ రైట్స్లో వర్క్ జరుగుతున్నది, కోర్టులో సంబంధించిన హైకోర్టులో పిటిషన్ పడ్డది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు బెయిల్ రావచ్చు కాక, వాళ్ళు ఇప్పుడు డబ్బుల ప్రభావంతో లేకుంటే అధికార ప్రభావంతో బెయిల్ తెచ్చుకోవచ్చు. దానికి ఎమోషన్ గురై నాకు ఇప్పుడే వాళ్ళని మా పాప ఎట్లా చనిపోయిందో వాళ్ళని అట్లే చంపాలనే ఆలోచనతో ఎమోషన్గా ఉంటే దానికి చట్టం అట్లా ఉండదు కదా, దానికి కొంత సమయం పడుతుంది. కానీ దీంట్లో కూడా ఆ ఇద్దరు మౌనిక గణేష్ల యొక్క అనేక విషయాలు ఇట్లా మేము చాలాసార్లు ఇంటర్నల్గా చెప్పినాం, మార్చుకోండి బాబుకి ఇట్లా ఉండండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పినాం. కానీ వాళ్ళకిన డైవర్ట్ అవుతున్నారు. మరి తల్లిని కేర్ చేయట్లేదు, ఇక్కడ ఎవరిని కేర్ చేయట్లేదు, తల్లికి ఒక బుక్కడు ఊవ పెట్టే పరిస్థితి తను క్రియేట్ చేసుకోవట్లేదు. కాబట్టి గణేష్ మార్చుకో, నీ మీద మేము ఎప్పటికైనా మేము ఒక మంచి ఆలోచనతో ఉన్నాము. నువ్వు చాలా నీకు న్యాయం జరిగే వరకు మేము అందరం తోడుగా ఉంటాము. నువ్వు అధైర్యపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు హాస్పిటల్లో మంచిగా ఇంటికి వచ్చినాక మీతో పాటు ఏం జరిగిందో ఏందనేది ఒక నిర్ధారణ కమిటీ వచ్చిన ఎవరైతే ఉన్నారో వ్యక్తులు సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళుగా ఈయన ఆలోచించుకోండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని కావాలంటే వేద్దాం, రండి ఎవరు ఏంది అనేది తెలుసుకుందాం. ఎందుకు ఊరికేనే బయట సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఏదో మీడియా ముంగటప్పుడు కెమెరా పెడితేనే మీకు మాటలు వచ్చినట్టుగా అది కాదు కదా ఉద్యమం అంటే. కెమెరాల ఉద్యమం ఏమనేది, స్క్రీన్ల ఉద్యమం ఏమనేది? ఒక బాధితుని పక్షాన కార్యకర్తలతో ఇంతమంది 1000 మంది కార్యకర్తలను తీసుకొని పోయి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నది. ప్రజలలో ఎటువంటి బాధ కలిగిన డాక్టర్ విశారద మహారాజ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ అండ్ డిఎస్పి ఇతర సంఘాలని అనుబంధ సంఘాలను తీసుకొని పోయి మేము బాధితులకు అండగా నిలబడుతున్నాం. మేము చేస్తుంది అది. స్క్రీన్ల ఉద్యమం అప్పటికే ఏదో మార్వాడి ఉద్యమం అని చెప్పి ఇంకోటి వాడు మహేశ్వర్ చర్చ్ చనిపోతే వాణి చావుకు సంబంధం లేకుండా అసలు అది అంతర్ మధ్యలో వదిలేసి
ఇవన్నీ మేము చెప్పేది. తీస్తారా మరి? అవన్నీ తీయరా? ఎందుకో అవి ఎందుకో ఉద్యమాల మధ్యలో ఆగిపోయినాయి, అవి చెప్పరా మరి? తీద్దామా? అన్నీ తీద్దామా ఇట్లనే? చెప్పండి. ఇదేం మీరు మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకొచ్చినా మీరు సరిగ్గా చెప్పండి. మీ మనసాక్షితో మీరు ఆలోచించుకోండి. ఏం మాట్లాడుతున్నారో మీరు. డిఎస్పి కార్యకర్తలను కానీ జేఏసీ కార్యకర్తలను కానీ అనే ఆ ముందు ఆ విషయం ఆలోచించుకోండి. అరే మా మనసాక్షితో మేము ఏం ఉద్యమం చేసినాము, మరి ఈడ ప్రజా ఉద్యమంలోకి వెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కాలుకు బలపం కట్టినట్టుగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఆయన టీం కలిసి మేమందరం ఒక ఉద్యమం చేస్తున్నాము. వాళ్ళకు న్యాయం జరిగే వరకు స్టాండ్ మీద నిలబడుతున్నాము. అది మనకు వెలుగుమట్ల కావచ్చు, ఖమ్మం కావచ్చు, మన వికారాబాద్ కావచ్చు, అంతకుముందు ఇక్కడ నాదర్గోలు కావచ్చు, నాగర్ కర్నూలులో జరిగిన వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇష్యూస్ని బలంగా ప్రభుత్వాన్ని దృష్టిలో మేము పెడుతున్నాం. దానికి న్యాయం జరిగే విధంగా కొట్లాడుతున్నాం. మీరు ఇంకో వర్షన్ తీసుకొని మాట్లాడండి, చేయండి, మేము సహకరిస్తాం. ఇదా మీ పిచ్చితనం? ఏం పద్ధతి ఇది? దొంగల్లాగా వచ్చి వీడియోలు తీసుకొని పోయి వెళ్ళిపోవడమా? మరి ఆఖరికి మరి స్థానికంగా ఉన్న పర్సన్ వీళ్ళందరూ వచ్చే వరకు ఎందుకు ఆగలేకపోయారు? మరి ఏంది ఈ పద్ధతి? కాబట్టి అది కాదు పద్ధతి. మీరు నిజంగా నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఒక న్యాయబద్ధంగా న్యాయంపోటీ ఉండాలనుకుంటే, న్యాయం పక్షం నిలబడాలనుకుంటే, నిజాలు మీకు తెలియాలనుకుంటే అటువైపుగా అన్నీ ఆలోచించండి, తీయండి. ఎవరు ఏంది ఎట్లా అయింది, దవాఖానలు ఎందుకున్నావమ్మా? మరి ఒక రోజు ముందు వరకు మొత్తం హైదరాబాద్ అని తిరిగి వచ్చిన మనిషి తెల్లారి వచ్చి గ్లూకోజ్ పెట్టుకొని వండుకుంటారా? ఏంది ఇది డ్రామాలు? ఎవరు చేపిస్తున్నారు ఇవన్నీ? కాబట్టి ఆ బాధితులు నష్టపోతారు. మీకేముంది భయం? మీద వీడియోలు తీసుకొని వెళ్ళిపోయి మంచిగా ఉంది, నువ్వు మంచిగా హైఫైగా మంచిగా మాట్లాడినావు, వాడినన్నో వీడినన్నో బాగానే ఉంది. అక్కడ ఉన్న బాధిత సమాజం రేపటి నుంచి ఏం చెప్తావు వాళ్ళకు? అంటే కొట్లాడు, మేము మీ ఎన్నుకుంటాం, మీరందరూ ముందుకు నడవండి, మీరందరూ పార్టిసిపేషన్ అవ్వండి దీంట్లో. ఈ ఘటనలో అందరూ పార్టిసిపేషన్ అవ్వండి, నడుపుదాం, ఇంకా భారీ స్థాయిలో దీన్ని తీసుకెళ్దాం. ఎక్కడిగిన ఉద్యమం ఇది ఆగిపోలేదు, ఇది కంటిన్యూ అవుతున్నది, లీగల్ ప్రాసెస్లో ఉంది, ఆ లీగల్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అట్లనే ప్రజా ఉద్యమాలుగా కూడా అవసరమైనప్పుడు దాన్ని తీసుకుంటాము. భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎక్కడ తప్పుదో పట్టించే పనులు కానీ ఎవరు కానీ చేయొద్దు. కార్యకర్తలు ఎవరు కూడా డిఎస్పీ, జేఏసీ, బీసీఎస్, ఎస్టీ, జేఏసీ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించొద్దు. అనేక ఉద్యమం ఎదుగుతున్న క్రమంలో పోతున్న క్రమంలో ఒక గొప్ప ముందు స్థాయికి పోతున్నప్పుడు, ఇంకో స్టేజ్కి పోతున్నప్పుడు ఇది తప్పుడు ఆరోపణలు కామన్గా వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ అధైర్యపడొద్దని తెలియజేసుకుంటూ నమస్తే. జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్కారం. మేము కుమ్మర బాధ్యతలము. మౌనిక గణేష్ పైన దాడి జరిగిందని చెప్పారు కదా, అందులో కూడా మేము కూడా ఉన్నాము. మా అత్తమ్మ, మా ఆడపడుచు, నేను మౌనిక వాళ్ళ తోటి కోడలు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఎట్లా అంటే ఎవరికో ఏమైందో, వాళ్ళు ఎవరేం నేర్పించారో వాళ్ళకి తెలియదు. మాకైతే నేను ఉండేది హైదరాబాద్లో, వీళ్ళు ఉండేది నాగర్ కర్నూలులోనే ఉంటారు, మా అత్తమ్మ, మా ఆడపడుచు. కానీ వాళ్ళకి మాత్రం ఎవరో గట్టిగా డబ్బులు ఇచ్చిరా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పిరా, అది మాకు తెలియదు. కానీ విశారదన్ మహారాజ్ సారు ప్లస్ ఇంకోటి అన్న వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు బ్యాడ్గా చెప్పేటట్టు మాత్రం కరెక్ట్ ప్రీపెయిడ్ ప్లాన్తోనే చేసిరు. ఇది మాత్రం అది మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ, అన్న వాళ్ళని తిట్టే విధానం కానీ, అవన్నీ చూస్తుంటే మాత్రం మాకు బాగా అర్థమవుతుంది అదే. కానీ మాత్రం సార్కి మళ్ళా డబ్బుల విషయంలో ఏమంటారు వాళ్ళు, మాకు డబ్బులు కావాలి అని అంటున్నారు. ఎప్పుడు వాళ్ళకి డబ్బులు వేయకుండానైతే లేరు. ఎప్పుడంటే అప్పుడు సాయన్న అనే అన్న ఉన్నారు, అన్న దగ్గర డబ్బులు పెట్టినాం. మా ఇష్టపూర్వంగానే మేము అన్న వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టాము. అది కూడా ఎందుకు పెట్టినామంటే మా దగ్గర ఉంటే పోగొట్టుకుంటాము, ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టుకుంటాము అని చెప్పి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు మా అత్తమ్మ ఉందో మా అత్తమ్మకి అడిగితే అయ్యా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం చెప్పిన తర్వాతనే అన్న వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టడం జరిగింది. మళ్ళా మేము అడిగినప్పుడల్లా అన్న అయితే గణేష్కి, మౌనికకి అడిగిన ప్రతిసారి డబ్బులు కొట్టిండు. కొట్టలే అని కాదు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కొట్టినట్టుగా. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మాకు అసలు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేరు, వీళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆఫీస్లో అవి తెచ్చుకోరు, ఇవి తెచ్చుకున్నారు, వీళ్ళే తింటారు, వీళ్ళంతా వీళ్ళే ఇది చేస్తారు, మా ప్రాణం మీదకి వచ్చినా కూడా మాకు డబ్బులు ఇస్తలేరు అని చెప్తారు. కానీ అది అబద్ధము. బయట జనాలకి అట్లా సార్ పైన ప్లస్ అన్న వాళ్ళ పైన బ్లేమ్ చేస్తారు వాళ్ళు తప్ప. అది కూడా బ్లేమ్ చేయడానికి కారణం ఏంటంటే గట్టిగా వాళ్ళ వెనకాల ఎవరో ఉండి ఇవన్నీ మాట్లాడిస్తారు. అంతేగాని ఇది ఏమంటారంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కానీ అన్న వాళ్ళ దగ్గర, మా దగ్గర అయితే ఇప్పటి వరకు అన్న వాళ్ళ టీం కానీ లేకపోతే సారు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మా దగ్గర నుంచి ఎలాంటి ఆటన చిక్క కూడా తీసుకోలేరు. మాకే దగ్గరుండి మేము ఎంత అసలు అంటే కంటికి రెప్పలాగా చిన్నపిల్లల్ని ఎట్లా కాపాడతారో అన్నవాళ్ళు సారు అట్లా కాపాడిరు మమ్మల్ని.
వేరే అన్న కార్యకర్తలలోనే అన్న ఉంటాడు. ఆ అన్న వాళ్ళ రూమ్లో నుంచి అన్ననే బయటికి పంపించి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి మమ్మల్ని వాళ్ళ రూమ్లో పెట్టి, మేము రూమ్లో ఉంటే వాళ్ళు చీకట్లా అసలు గాలి లేదు, దోమలు కుట్టుకుంటా అవి చెత్తలో పడుకున్నారు వాళ్ళు. వాళ్ళ గణేష్కి మోనికకి అసలు ఇంత కనికరం అనేదే లేదు. కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, అన్న వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తారు. అసలు ఏంటంటే విశారదన్ మహారాజ్ సార్ డబ్బులు తింటున్నాడు అని అడిగి తెచ్చారు. కానీ తింటుంది విశారదన్ మహారాజ్ సార్. బయట జనాలు డబ్బులు ఇస్తాము అని అన్న మాటతోని వాళ్ళ అంబుడు పోయి డబ్బు కాశపడి వాళ్ళంతలో వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఇంత చేసినా కూడా వాళ్ళకి ఇంత కనికరం లేకపోతే అసలు వాళ్ళు మనుషులే కాదని అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేసిరు. అక్కడ అంత పెద్ద సార్ ఉన్నారు. ఈరోజు ఈ మీడియాలో కానీ వీళ్ళందరూ కూడా నిన్న మొన్న వచ్చిర్రు, మాట్లాడిర్రు. మేము ధర్నా చేసినప్పుడు కూడా మళ్ళీ మాతో పాటు ఒక రోజు ఒక నైట్ కూడా స్టే ఎందుకు చేయలేరు. మళ్ళీ అలాంటిది సార్ ఉండి దగ్గర మాతో పాటు కేసు తీసుకోకపోతే సార్ వచ్చినాక కేసు తీసుకొని అన్ని చేసి ఆ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి తినడానికి కూడా కనీసం ఎక్కడైనా తింటామని ఫుడ్ తెచ్చుకుంటే కూడా అట్లా టేబుల్ల మీద ఎవరైతే ఇట్లా గెస్టులు వస్తే కూర్చోబెడతారు పోలీసులు, అట్లా కూర్చోబెట్టి సార్ని అన్నం తినిపించింది. మా వల్ల అట్లా తిన్నాడు. కానీ అయినా సరే ఆయన బ్లేమ్ లేపుతున్నారు సార్ని. కానీ సార్కి కానీ అసలు డబ్బుల విషయంలో వాళ్ళ మీద ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. వాళ్ళు చెడు ఉద్దేశంతో బ్లేమ్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేస్తారు. అన్న వాళ్ళు అట్లా తిట్టిరు, ఇట్లా తిట్టిరు, అన్న వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని అంటారు. కానీ కాదు, ఇది అంతగానం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కళ్ళు కూడా మా దగ్గరికి మేమెందుకు రావాలి మీ దగ్గరికి? మీరుండి ఇప్పుడు మీరు రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు తెలియదు. కానీ మీరు ఉండి మా దగ్గరకు వచ్చి మీరు ఇట్లానంట కదా, మీ పాప చనిపోయింది కదా, మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది మేము ఇట్లా ఉన్నాము, ఎవరంతలా వాళ్ళు ఉండి కూడా దాదాపుగా నెల పైన అవుతుంది. మళ్ళీ ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి కానీ మీరు ఇట్లున్నారంట, ఈ పొజిషన్లో ఉన్నారంట, మళ్ళీ మీ పాప చనిపోయింది, మళ్ళీ మీకు న్యాయం జరిగిందా లేదా అని కూడా అడగలేరు. కానీ సారుండి దగ్గరుండి మేము ఎక్కడుంటున్నామో, ఏం తింటున్నామో, మేము ఏం జాబ్ చేస్తున్నామో అన్న వాళ్ళకి ప్రతి క్షణం కనుక్కోండి అని చెప్తే ప్రతిసారి ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది, మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది, ఎక్కడున్నారమ్మా ఎట్లున్నారమ్మా అని అన్నీ అడగడం జరుగుతుంది. కానీ మోనిక గణేష్లో కూడా ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. ప్రైవేట్ ఎట్లా అంటే ఫ్యామిలీ విషయంలో అసలు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు కూడా, కానీ అయినా సరే అన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాం మేము. చేసి వాళ్ళిద్దరు భార్య భర్తలు గొడవ పెట్టుకున్నప్పుడు కూడా అన్న వాళ్ళని సార్ మరి మేము ఇన్వాల్వ్ కామ్లే అని అంటే కూడా సార్ మరి దగ్గరుండి అన్న వాళ్ళని మాట్లాడడానికి పంపిస్తే కూడా వాళ్ళ మీద ఏదో మాటలు అని అన్నాడు గణేష్ అన్నాడు. అయినా సరే అట్లా అవన్నీ పట్టించుకోకుండా అరే అంటే అన్నాడేమోలే మా ఫ్యామిలీ మెంబర్ లాగా నానని అట్లా ఊహించుకొని ఉంటే కూడా ఆయన అసలు ఎట్లా అంటే వాళ్ళని ఈరోజు ఎంత బ్లేమ్ చేసిందంటే ఎవరో అట్లా అన్నారు, ఎవరో ఇట్లా అన్నారు, నన్ను గట్లా తిట్టిరు ఇట్లా తిట్టిరు అని అంటే. ఇప్పుడు తిట్టడం అనేది మామూలుగా ఎట్లా అడిగిరు, క్యాజువల్గా అడిగిరు. ఎవరైనా రూపాయి ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు మనము స్కూల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదన్నా చీటింగ్ కొడితే ఎందుకు చీటింగ్ కొడుతున్నావు అని అడుగుతారు. అంత మాత్రం కూడా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా అడగకపోతే దానికి అసలు ఏముంటుంది? ఇంత జరిగినాక కూడా వాళ్ళు ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటే ఒక్క మాట అడిగినందుకు మీరు డబ్బుల కోసమే మమ్మల్ని ఇచ్చేసిరు, మీరు డబ్బుల కోసమే మమ్మల్ని వాడుకున్నారు అని పసికందు పైన పైసల వ్యాపారం విశారదన్ మహారాజ్ అని హెడ్లైన్ పెట్టిరు. ఈరోజు హెడ్లైన్ పెట్టడానికి వచ్చింది. ఆ రోజు ఒక్కళ్ళు కూడా మాకు వచ్చి ఉండి వీడికి పోదాము ఇట్లా చేద్దాము, మళ్ళీ ఇంతమంది కమిషన్లను కల్పించారు. మళ్ళీ మీరే తెచ్చి కల్పించిరా లేకపోతే సారు తెచ్చిరా మీకు తెలుసా జాలది. మాకు దగ్గరుండి సారు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా కమిషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని కమిషన్లు ఉన్నాయో అన్ని కమిషన్ల దగ్గర తీసుకుపోయి మాట్లాడించి డీజీపీ సార్ దగ్గరికి కలిపియానికి తీసుకుపోయి డీజీపీ సార్ దగ్గరికి కూడా మేమే ఇంకా వాళ్ళు మోనిక గణేష్ ఎట్లా చెప్తారంటే హైదరాబాద్ తీసుకుపోయింది కూడా మాకు తెలియదు అని అంటున్నాం. హైదరాబాద్ తీసుకుపోయింది మోనిక గణేష్కి తెలుసు. ఎందుకంటే మా దగ్గర మేము అసలు చచ్చిపోయేటోళ్ళం. మాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నది ఎంత డేంజరో మాకు తెలుసు. అది అన్న వాళ్ళు చూసి మరీ దగ్గర ఉండి అమ్మ మీరు ఇట్లా ఉన్నది డేంజర్ సిచ్యువేషన్ ఉందంటే అన్న డీజీపీ దగ్గరికి తీసుకెళ్ళండి మమ్మల్ని అని మేము చెప్తేనే మాకు హైదరాబాద్ తీసుకొని వచ్చిర్రు అన్న వాళ్ళు. కానీ వాళ్ళు ఇష్టపూర్వంగా తేలే. ఒకవేళ తెచ్చినా సరే మా మంచి కోసమే మా ప్రాణాలు కాపాడడానికైనా తెచ్చిరు కాబట్టి తీసుకొచ్చిర్రు. మేము అక్కడ ఉంటే ఇలా మా ప్రాణాలు పోయేటివి అన్నీ చేసాను. తిరిగి పోయిన ప్రాణం ఇప్పుడు చిన్న పాప ప్రాణం తీసుకొచ్చి ఇవ్వమనంటేనే ఎవరు తీసుకురాలేక పోతురు. ఇప్పుడు మోనిక గణేష్ మాటలు పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు ఏవి నోటికి వచ్చినట్టు అవి చెప్తే నమ్మి ఇప్పుడు ఎవరైతే ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తారో మళ్ళీ లక్షలు ఇచ్చిరా 1000 ఇచ్చిరా అవి మాకు తెలియదు. కానీ వాళ్ళు ఉండి వెనక నడిపిస్తారు. రేపు పొద్దున మిమ్మల్ని కూడా మోసం చేయాలని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా అవుతుంది అది. ఈరోజు సార్ని ఎంత
ఎంత ప్రపంచం అంతా తెలుసు సార్ అంటే ఏందో. మాకు కూడా ఇండ్లకు వచ్చిన తర్వాతనే కాదు, బయట మేము మా ఇండ్లలో ఉంటే కూడా సార్ అయ్యో మంచివారు అనే పేరు తప్ప ఈయననా అని అసలు ఎవరు అనటోలే లేరు. కానీ మీరు చెడు ఉద్దేశంతోనే మాట్లాడుకుంటే ఇంకా మేమేం చేయలేం. కానీ మా దగ్గర ఒక రూపాయి కానీ ఏమి కానీ తీసుకోలేరు. అన్నవాళ్ళు కూడా ఎలాంటివి చెడ్డ మాటలు కానీ మాట్లాడలేరు. ఇది వాళ్ళు చెప్పిన గణేష్ ఏమంటున్నాడు, సార్ పేరు మీరే చెప్పారు కదా, అన్నవాళ్ళు ఇట్లా చేసారు కదా అంటే మేము ఏమైనా చిన్నపిల్లనామా? మేము అన్నం తింటలేమో మా చేతం కలుపుకొని వాళ్ళు తినిపిస్తున్నా తింటున్నామా? మా బుద్ధితోనే మేము చెప్పుకున్నాము. ఎందుకంటే న్యాయము గట్టిగా న్యాయం ఎవరి వల్ల అవుతుంది అనేది మాకు అక్కడ ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఆ రోజు ధర్నా చేసినాము, కేసు తీసుకోమని చెప్తే కేసు తీసుకోలేదు. సార్ వచ్చిన తర్వాతనే కేసు తీసుకున్నారు. మళ్ళా అప్పుడు రాని ధైర్యము ఈరోజు మోనికా గణేష్ వాళ్ళకి వచ్చిందని అంటే, ఇంత ప్రపంచం అంతా తెలిసినాక, పసిపాప చనిపోయిందని ప్రపంచం అంతా తెలిసినాక, మా ఫ్యామిలీ ఇట్లా ఉందని తెలిసినాక కూడా ఈరోజు రూపాయి కూడా వాళ్ళకి రాకపోతుండే. సార్ వచ్చినందుకే కేటీఆర్ సార్ కానీ కమిషన్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కానీ రావడం, కలెక్టర్ని కలవడం, ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళు వీళ్ళందరినీ కలవడం జరిగిందంటే కేవలం సార్ వల్లనే తప్ప ఎవరో చెప్పినందుకు మేము చెప్పడం కానీ అలాంటివి జరగలేదు. వాళ్ళు అంటారు అట్లా సృష్టిస్తారు మాటలు. ఎట్లా అంటే ఇక బయట ఉంటారు కదా ఎవరో చెత్త కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు నేర్పించిన మాటలు పట్టుకుంటున్నారు. కానీ ఈ మాట కూడా చెప్తున్నాం, ఎప్పటికైనా మాకు న్యాయం జరిగేది విశారదన్ మహారాజ్ సార్తో తప్ప బయట ఎవరిని నమ్మినా మా ప్రాణాలు పోతాయి తప్ప మేము మాత్రం బతకము. ఎందుకంటే సార్ ఉన్నంత వరకు మాకు ఏ హాని జరగదని మాత్రం గ్యారంటీ మేము ఇస్తాము. ఇప్పుడు కూడా మీరు ఈ మాట చెప్తున్నందుకు కూడా మీరు వాళ్ళతోనే ఏదో మా మోనికా గణేష్ మీ వదిన అంట, మోనికా మీ యారాలంట అట్లా చెప్తున్నది ఇట్లా అని ఉండొచ్చు. ఆయన అంటాడు ఏం జరగదులే అని అంటారు. కానీ ఆయన అట్లా చెడు ఉద్దేశంతోనే ఏంటంటే చిన్న ఆయనకి ఏం చేసినంటే డబ్బు ఆశ చూపించి అంబుడు పోయి ఆ మాటలు నేర్పించి ఆయనతో మాట్లాడిస్తుండు తప్ప ఆయన మనసుతోనైతే మాట్లాడట్లే. ఈ మాటలు మాకు తెలుసు. ఇన్ని రోజులు ఒకలాగుండి ఇప్పుడు ఒకలాగుండడం ఏందో నాకు అది అర్థం అయితలేదు. ఎవరో కానీ గట్టిగా వాళ్ళ వెనక బలమైన వాళ్ళు ఉన్నారు. ఈ ఇల్లు ఎట్లా వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, ఇల్లు ఎట్లా వచ్చింది, ఆయనకు జాబ్ వచ్చింది, ఆ జాబ్ ఈ పేపర్స్ ఇల్లు జాబు ఎట్లా వచ్చింది, ఇది సార్ వల్లనే కదా. మళ్ళీ ఇన్ని కమిషన్స్ ఈరోజు ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడి డబ్బులు ఇస్తే వాళ్ళ మాటలు పట్టుకొని ఉండి అన్నీ చేస్తున్నారు. మళ్ళీ మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, మళ్ళీ ఆ ఇల్లు ఎట్లా వచ్చింది, గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది, అది ఎట్లా వచ్చింది, వాళ్ళ సెక్యూరిటీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ ఎట్లకెళ్ళి వచ్చింది. పోలీసుల సెక్యూరిటీ లేకపోయినా సరే విశారదన్ మహారాజ్ సార్ వాళ్ళ టీం ఉండి మరీ దగ్గరుండి రాత్రి పగలు పిల్లలని భార్యని అందరిని వదిలేసుకొని వాళ్ళు అంత కష్టపడితే వాళ్ళకి కంటికి కనిపించకుండా ఈ రోజు వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు అంత గట్టి ధైర్యం ఇచ్చిర్రు. రేపొద్దున మీరే వాళ్ళకి హాని జరిపించాలని మాత్రం కూడా అది కూడా మాకు గ్యారంటీ లేరు. ఖచ్చితంగా వాళ్ళకి హాని ఉంటుందని తెలుసు. కానీ మాకైతే ఎలాంటిది కూడా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ మాకు వాళ్ళు చెప్తే మేము చెప్పడం కానీ అలాంటివి జరగలేదు. మా ఇష్టపూర్వంగానే మేము చెప్తున్నాము, మా ఇష్టపూర్వంగానే మేము సార్ దగ్గరకు వచ్చినాం. సార్ వచ్చి ఇట్లా చెప్తే మాకు నమ్మకం. ఎట్లా అంటే ఇప్పుడు మేము రోడ్డు మీద నిలబడి మేము ఒక రోజంతా హాస్పిటల్లో ఉండి కూడా పాపను పెట్టుకుంటా కూడా ఎవరొక్కళ్ళు కూడా వచ్చి అయ్యో పాపను పెట్టుకున్నారు, పోస్ట్ మార్టం చేయగానే తీసుకొని బొంద పెట్టమని అంటున్నారు. అంటే తీసుకొని పెట్టేస్తుండే. ఈరోజు రెడ్డిలు ఏం చేస్తుండే 10-5 లక్షలు పెట్టి అమ్మ ఇంత అయిపోయింది కదా ఇంకా వదిలేయండి ఇంతతో అని అంటుండే. కానీ ఇంతవరకు ఈ ప్రపంచం అంతా తెలిసేటట్టు అయితే జరగకపోతున్నాయి కదా. కేవలం సార్ ఉండబట్టుకనే, సార్ వాళ్ళ టీం ఉండబట్టుకనే, అన్న వాళ్ళు ఉండబట్టుకనే ఇంత జరిగింది. మీరు ఇంతగానో వాళ్ళ మాటలు ఎట్లా పట్టుకొని నమ్ముతారో మాకు అదొక్కటైతే అర్థం కావట్లేదు. మీకు నేర్పాల్సిన అవసరం లేదు. మీకు ఎవరో బాధ నేర్పితే నీకు రాలేదు, నీకు ఎవరో చెప్తే రాలేదు. నీ బాధ ఏముందో గదే చెప్పు, అంతకు మించి మేమేమో అడగము. ఎందుకంటే నువ్వు సమాజానికి చెప్పుకో, సమాజమే నీ పక్షాన ఉన్నది ఇన్ని రోజుల నుంచి. సమాజం నీ పక్షాన నుండి ఇన్ని రోజులు కొట్లాడింది. ఆ కొట్లాడినందుకు వాళ్ళందరికీ వివరండి. నువ్వు ఎవరికో వీడియోలు పెట్టినట్టే మాత్రం ఏమీ రాదు. అట్లా కాదు. వాళ్ళకినా కొన్ని విషయాలు తెలియకుండొచ్చు మీడియా వాళ్ళు. దానికి మీరిగినా చెప్పాల్సిన అవసరం ఉండే. అక్కడ స్థానికంగా ఉండి మీరు వాళ్ళ తరపున ఉండాల్సిందే. మరి ఎందుకు ఉండలేవు నువ్వు? ఆ రోజు దావకంలో పోటీ మీరు వాళ్ళ తరపున ఎందుకు లేరు అనే విషయం కింద చెప్పమ్మ. మరి అంతే. హాస్పిటల్ ఉన్నప్పుడు అదే లక్కీతో హాస్పిటల్ ఎందుకు లేవో అది చెప్పమంటున్నా. అన్నీ చెప్పు, నువ్వు విషయం ఏందో చెప్పు. అందరికి నమస్తే. నేను ఒక అనాథ లెక్క అయిపోయినా. నా చిన్న కొడుకు అనుకుంటా. నా చిన్న కొడుకుని పెద్ద కొడుకుని వదిలిపెట్టుకున్నా, బిడ్డను వదిలిపెట్టుకున్నా. వాళ్ళు దూరంగా ఉండరు. నా చిన్న కొడుకు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నన్ను నైనా ఆకలి అవుతుంది నైనా అంటే నేను ఇంటి ముందు వెళ్ళిపోతే మీ అమ్మకు బాధ చాలా అవుతుంది, ఆకలి చాలా కొన్నదా మీ అమ్మక ఇల్లు మూయి అక్కడ బట్టలు ఇట్లా ఉంటే ఆ గుడికాడ పోయి పండుకోమను.
మీ అమ్మ అవసరం లేదు ఇంట్లో కంట అని చెప్తే రోజు గల్లీలో పొండి పోయి అడుకొచ్చుకొని తిని నాయన అడకకి ఏమైనా ఉంటే నాయన అంటే ఒక పాత చీర బట్టి తీసుకుపోయి గుడికాడ వండుకున్నా. రోజు పోలీసులు 12 గంటలకు వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకుంటూ పోయేటోళ్ళు. నిన్న నాకు మధ్యాహ్నం ఆ రోడ్డు మీద పోతున్నా, నాకు అడ్డం వచ్చిండు. నాయనా లడ్డు గణేష్ నా మాట వినరా, నన్ను చూడురా, కన్న తల్లినిరా, నేను నన్ను వదిలిపోకునరా, నేను ఇడిచి ఉండలేనురా, నీ కాలు మొక్తా లడ్డు, నీ కాలు మొక్తా లడ్డు అని అంటే, నువ్వు సార్ అధ్యక్షులు ఏమంటారు కదా ఆ సారోళ్ళ మాటలు పట్టుకొని నువ్వు వాళ్ళ దిగే మాట్లాడుతున్నావు. డబ్బులు ఏమంటే ఇస్తలేరంటే, డబ్బులు ఎందుకు నాయనా, ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టినావు, వద్దు నాయనా పైసలు ఏం చేస్తావు నాయనా, వద్దు నాయనా అని అడిగిన. అంటే ఎందుకు వద్దు అంటున్నావు, లేకపోతే వాళ్ళ కుట్టిందా నా పిల్ల, అట్లా ఇట్లా రిలీజ్గా మాట్లాడుతుంటే నీ కాలు మొక్తా నాయనా, నా ముఖం చూర్రా, ఇల్లు లేదు నాయన, మనకు ఇల్లు కట్టుకుందా నాయన, నేను ఏడ ముందు రోజు నేను రోడ్డు మీద వండుకుందునా, రోడ్డు మీద ఆడుకొని తిందునా, నీకెందుకు రా ఇట్లా మారిపోయినావని నేను అడిగితే ఏమంటున్నాడు, నువ్వు ఎవరివో నాకు తెలియదు, నిన్ను తోలుకొని పోతే నా పెన్లో నాకు అన్నం కూడా పెట్టదు, నిన్నింట్లో కూడా రానియదు, నన్ను కూడా రానియదు, దాని ముఖం చూస్తున్నా నీ ముఖం చూస్తున్నా, నా పిల్లలకు చూపించుకుంటున్నా నీకు చూపిస్తున్నా, దానికి తెలియకుండా వాళ్ళు పైసలు ఇప్పించుకొని వస్తే పైసలు దాచిపెట్టినాం కదమ్మా నీకు తెలిసే ఉండేవి అంటే ఏం పైసలు రా అన్న. అంటే ఏమంటున్నాడు, అమ్మా మనకు ఆలో ఇలో ఇంత దానం చేసిన పైసలు ఉండేవి కదా అంటే, ఆ దానం చేసిన పైసలనైనా మొత్తం 2 లక్షల దాకా ఒకనాడు 10,000 ఒకనాడు 10,000 ఖర్చులు పెట్టుకున్నావు, ఇంక ఎన్నో అన్నీ ఉంటే ఇంత గూడు వేసుకున్నాను ఆయన, నా మాట ఇన్ను లడ్డు, నీకు కాలు మొక్కుతారా, నాకు దూపు అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నువ్వు 10 రూపాయలు ఉంటీరా, ఒక 20 రూపాయలు ఉంటీరా అని కాళ్ళ మీద పడత గుడకంగా తన్నుకుంటా పోయి దాన్ని ఏందో చాలా మాట్లాడుతుంది, అక్కడనే మాట్లాడి అక్కడనే దొబ్బిరా అంటని చెప్పి మాట్లాడుతుంది ఆమె. నేను నా కన్న తల్లిని, ఆమె చేసుకుంటే బాగా ఉండొచ్చు, కానీ కన్న తల్లిని అయితే నేను కదా, నువ్వెవరో నాకు తెలియదు అంటని చెప్పి నన్ను చూసి ఇట్లా కొంగు మూసుకొని ఇట్లా వండుకుంటుంది. ఎందుకమ్మా అట్లా వండుకుంటున్నావు, నీ కాళ్ళన్న మొక్కితే జర మాట్లాడమ్మా, నాకు ఆకలి అవుతుంది, నాకు దూపు అవుతుంది అని అంటే, ఇవాళ నా ముఖం మీద అన్ని నటు చేసిండు, ఇవాళ నేను మొత్తం నారకలను తిరిగిన, మధ్యాహ్నం అన్నోళ్ళకి భోజనం చేసుకుంటా, అన్న మీరు లేకపోతే నేను బతకలేను, మీ కాళ్ళు మొక్కుతా, ఏడ ఉండరు ఎక్కడ ఉండరు, నా కన్న తల్లిదండ్రులు చచ్చిపోయినారు, నా తోడ పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు లేరు నాకు, మీరు నాకు ఆ తోడ పుట్టిన అన్నదమ్ములు అంటని చెప్పి నేను వాళ్ళకు శరణార్థి చేసుకుంటా, దేవులు ఆడుకుంటా ఫోన్ వచ్చిన. ఫోన్ చేసుకుంటూ వస్తే ఏడ ఉన్నావు అమ్మ, ఏం జరిగిందమ్మా, ఏందని చెప్పమ్మా అని అంటే, లేదన్నా నాకు నా కొడుకు నా కోడలు నన్ను ఎలగొట్టిండ్రు, నేను చాలా బాధతో ఉంటాను, నాకు ఆకలి అయింది, దూపు అయింది, నన్ను ఇన్ని రోజులు దాపెట్టుకొని బతికించుకున్నారు నా పిల్లలు, నన్ను ఇవాళ కూడా నన్ను దాపెట్టుకున్నారు, నాతో అయితే లేదు, నేను అడగ తినాలంటే నా చేతన అయితే లేదు, ఇది ఎండాకాలము మీకు దయచేసి కాలు మొక్కుతానంటే, అట్లెందుకంటావమ్మా, అట్లా అనకు, నువ్వే సరే అమ్మా, నువ్వు ఒక్కదాని కింద అన్నం పెట్టలేకపోతున్నావు మేము, సరేలే అమ్మా దా నువ్వు ఇట్లా ఎవరికైనా ఫోన్ ఇవ్వాలంటే ఫోన్ ఇస్తే మాట్లాడుకుంటా అడ్రస్ తీసుకొని మధ్యాహ్నం 2 గంటలకు కలుసుకున్నాక సారోళ్ళుండి నాకు చెప్పిండ్రు, ఏందమ్మా నీ కొడుకు ఇట్లా పెట్టినంటే, నాకు చదువు రాదు, నేను ఆ ఫోన్లు సరిగ్గా చూసుకొని నాకు రాదు అని అంటే, అవును గిట్ల తిట్టిండు పెట్టిండు అమ్మా అని అంటే, వానికి మందు పెట్టిండ్రా, మాకు పెట్టిండ్రా, ఎవరన్నా మా ఊరోళ్ళే పైసలు గిట్లంగా ఇచ్చి వాడిని మార్చిండ్రా, కానీ నా కొడుకు నన్ను ఉడకంగా నిన్న గిట్లా అన్నాడు గట్లా అన్నాడు, ఇష్టం వచ్చిన మాటలు అన్నాడు, మీరు లేని మాత్రం నేను బతకలేను, నేను నీ కొడుకులు అనుకో, నీ బిడ్డలు అనుకో, మీ అక్కలు అనుకో, మీ చెల్లెలు అనుకో, నాకేమీ తెలియదు అంటని చెప్పి వచ్చి నన్ను ఇడబడ్డా. నన్ను నా కొడుకు ఇంతవరకు ఏడ ఉంది మా అమ్మ అంటే ఒక ఫోన్ కూడా చేయలేదు, ఏడ ఉన్నది మా అమ్మ అంటే కనుకరించలేడు, ఒక్క ఫోన్ ఇంతవరకు చేయలేదు. నార్కాన్ని చెర్ల పడతారా అన్న, నార్కాన్ని చెర్ల పడి చచ్చిపోతానైనా, ఆకలి అవుతుంది నాయన, నాకు 10 రూపాయలు అంటే చేతి ఇట్లా బో నువ్వెవరో నాకు తెలియదు, నాకు తల్లి అయినా ఈమెనే, పిల్లమైనా ఈమెనే అని కూడా అన్నాడు నా దగ్గర. అంటే నాయన నడుములు గుంజుతున్నాను నాయన, వాళ్ళు కొట్టినాడు తన ఈవులు గుంజుతున్నాను నాయన, నా పేగు మాడిపోతుంది నాయన అంటే మస్తుగా గివులు ఆడుకున్నా. మీ అమ్మకు బాధ చాలా అవుతుంది పైసలు అని అంటే, పైసలు కాదమ్మా, నాకు ఆకలి అవుతుందమ్మా, గిన్నె నీళ్ళన్న పోయిండ్రి అన్ని తర్వాత పట్టుకొని అడిగితే లోపలికి వెళ్ళి తర్వాత పెట్టుకుంటే రామస్వామి గుడి కాడ వండుకున్నా. రోజు పోలీసులు 12 గంటలకు వచ్చి రోజు నన్ను చూసి పోయేటోళ్ళే, ఏదమ్మా ఇట్లా వండుకున్నామనంటే, మేము కుమ్మేర బాధ్యతలు ఉంది సారు, మేమేం చేయలేకపోతున్నాం, వాళ్ళు రూమ్లో వండుకుంటారు, ఇంట్లోకి రానిసేకపోతే గిర వండుకుంటున్నాం సార్ అంటే, 4 గంటలకు లేచి కూర్చోమ్మా, అప్పుడప్పుడు మేము వచ్చిపోతుంటామని గంతవరకు మాట్లాడిండ్రు.
దీని మళ్ళీ పోయిన ఇల్లు కాడ నేను కావాలి కూర్చోబెట్టి మళ్ళీ వస్తాం అమ్మ అంట అని చెప్పిండ్రు. మళ్ళీ వస్తాం అమ్మ అంటానంటే ఏంటికి నైనా ఇల్లు తాళం వేసుకుంటాను, నీళ్ళన్న తాగానా నేను, నీళ్ళ కన్నా లేవా నైనా నాకు అని అంటే మేము ఇప్పుడు వస్తాం అమ్మ ఇప్పుడు వస్తాం అంటని చెప్పి మళ్ళీ మీ అమ్మకి చాలా బాగా అవుతుంది ఇల్లు తాళం వేసుకుంటుంటే అక్కడ దొబ్బ కాలుతో అన్నదాన్ని, లేకపోతే నేను అందునా అని కూడా అన్నింది. ఆ మాట కూడా నా బిడ్డ కూడా చెప్పుకుంటలేను, నా కొడుకు కూడా పెద్ద కొడుకు గుంట కూడా చెప్పుకుంటలేను. అదృష్టంలోకి ఇట్లనే జరిగింది అనుకున్నా, కానీ నాకు అవసరం లేదు. నేను ఇవాళ సార్ వాళ్ళు పైసలు తినరని అంటుండ్రు. సార్ ఒక్క రూపాయి తినలే. సార్ వాళ్ళే మాకు అన్నం పెట్టిండ్రు, సార్ వాళ్ళు మాకు ఛాయ్ పోసిండ్రు, సార్ వాళ్ళే మాకు ఇవాళ లేక సార్ వాళ్ళు లేకపోతే మా జీవులు లేవు. ఇలా ఏం చేసినా సార్ వాళ్ళే, ఏ చంపుతారా వాళ్ళే, బతికిస్తారా వాళ్ళే. నా కొడుకు నా కోడలు ఎవరికో అమ్ముడు పోయిండ్రు, ఎవరో కొనుక్కున్నారు వాళ్ళని, వాళ్ళ మాటలు పట్టుకొని ఇలా ఏదంటే అది చేస్తుంటారు వాళ్ళు. మా అమ్మ ఇంతవరకు కూడా నాకు ఫోన్ రాలేదు. దయచేసి చెప్తున్నా, నా కొడుకుని మాత్రం ఎవరు కొనుక్కున్నారో, డబ్బులు వచ్చి కొనుక్కున్నారు, వాళ్ళతో పాటు వీడు మాట్లాడుతున్నాడు. ఆమె మాత్రం అత్తని ఒక రోజు కూడా కంగిలి ఇచ్చింది కాదు, చెంతో నీళ్ళు ఇచ్చింది కాదు. నా బట్టలు ఉంటే కాళ్ళతో ఏడో కాళ్ళతో అనుకుంటూ పోతుంది. నాకు అంత ఇల్వ లేకుండా పోయింది. మీకు దయచేసి చెప్తున్నా, ఇలా మాత్రం అన్నలను మాత్రం ఎవరిని అనేటంత అవసరం లేదు. ఇష్టం వచ్చే మాటలు మాట్లాడుతుండ్రు ఫోన్లల్లో, ఎవరు సపోర్ట్ చేస్తుండ్రు కానీ వాళ్ళ తరదారినం అయితే ఇద్దరిది కాదు. దండం పెడుతున్నా, మీకు నాకు తెలిసి తెలియక మాట్లాడుతున్నా. నన్ను ఏం చేస్తారో మీ స్నేహం మీ ధర్మం. అందరికీ నమస్కారం అండి. ఆ రోజు కార్యకర్తలు అక్కడ మాకు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ డీజీపీని కలుద్దాం అని చెప్పేసి, అందరికీ నమస్కారం అండి. ఆ రోజు ధర్నా చేసిన రోజు, థర్డ్ రోజు సెకండ్ రోజు, ఆ రోజు అక్కడ మా ఊరు వాళ్ళు మాకు ఆపోజిట్గా నిలబడి అని చెప్పేసి అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి తెలుసుకొని మమ్మల్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు వాళ్ళు. ఇక్కడికి వస్తే డీజీపీ సార్ని కలిసి మాకు ఇక్కడ కొంచెమన్నా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అడిగితే అన్న వాళ్ళు తీసుకొని వచ్చారు, కానీ వాళ్ళు బలవంతంగా చేసి అయితే ఏం రాలేదు. మేము అక్కడ నుండి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చినామని చెప్పేసి డీమార్ట్లో వీళ్ళకి ఆఫీస్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఖర్చు పెట్టిరు అంటున్నారు. అవన్నీ సమస్య కాదు, మేము కట్టుబట్టలతోటి ఆకలితోటి మేము నిత్తింత బట్టింత అయ్యి వచ్చినామని చెప్పేసి వాళ్ళ పైసలకి వెళ్ళి మా అంట 10,000 ఎంతనో చేసి మా బట్టలు మేము కొనుక్కున్నామండి. ఇక్కడ అదే కట్టుబట్టలతో వచ్చేసామని చెప్పేసి మా బట్టలు మేము కొనుక్కున్నాం. అందులోకెళ్ళి సామాన్ తీసుకొని మేము వండుకోవడానికి, మేము తినడానికి మేము అందులోకెళ్ళి తీసుకొని మేము అది చేసుకున్నాం. కానీ ఇక్కడ ఎవ్వరు ప్రాబ్లం కాదు, ఎవ్వరు ఆఫీసులకు ₹1 కూడా మేము పెట్టలేదండి. మా ఇంట్లో ఖర్చులకు మేము తెచ్చుకున్నాం అక్కడ నుండి సామాన్ కానీ బట్టలు కానీ, మా ఇంట్లో మా కుటుంబానికి ఏం లేవని చెప్పేసి మేము తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతి పైసా వాళ్ళు వాడుకున్నారని చెప్తున్నారు. అక్కడ ఎవ్వరు వాడుకోలే. అక్కడ అమౌంట్ ప్రతి లీస్ట్ కూడా అక్కడ ఉంది. అన్ని ఫోన్పేలు అయితే ఏవేవి కొట్టిరో వాళ్ళది కానీ మాది కూడా ఒకసారి చెక్ చేయండి. మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కొట్టినట్టు. వాళ్ళు ఎందుకు చూపించలేదు? నిన్న వచ్చి మీడియా వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడారు కదా, కొట్టిరా కొట్టలే అని చెప్పేసి వాళ్ళని కూడా ఒక మాట ఎవ్వరు అడగలేదు. మరి మా దగ్గర ప్రూఫ్ ఉంది కదా, మా దగ్గర కూడా పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపించమంటే చూపిస్తాం మేము వాళ్ళకి. ఇక్కడ అన్ని ఇక్కడ డబ్బులకు అది చేసినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేము అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చినామండి. ఇక్కడ సార్ వాళ్ళ పేరు కానీ మా పేరు కానీ ఎందుకు బ్లేమ్ చేస్తారో అర్థం కావట్లేదు అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇక్కడ కావాలని చెప్పేసి సార్ వాళ్ళ పేరు, అన్న వాళ్ళ పేరు, మా ఫ్యామిలీ పేరు మొత్తము డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మను కూడా అక్కడ ఉంచితే మా అమ్మకు అన్నం పెట్టకుండా కానీ మా అమ్మను బయటకు దుబ్బేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. వాళ్ళకి ఎవరేం చెప్తున్నారో ఎవరేం చేస్తున్నారో మాకైతే తెలియదు ఇవన్నీ, కానీ కావాలనుకొని ఇవన్నీ చేస్తున్నారు. మొన్న వాళ్ళు 20 తారీఖు రోజు వాళ్ళు హాస్పిటల్ ఉందని చెప్పారు. మళ్ళీ 21 తారీఖు రోజు మళ్ళీ తీన్మార్ మల్లన్న కలవడానికి అన్ని వచ్చిర్రు. వీడియో కూడా తీసిరు, పోస్ట్ కూడా చేసిరు వాళ్ళు. ఇవన్నీ తీసినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇన్ని రోజుల నుండి లేని ప్రాబ్లం వాళ్ళ దగ్గర, ఇప్పుడు వాళ్ళని తీన్మార్ మల్లన్న కలిసి వచ్చిన రోజు నెక్స్ట్ రోజు ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు జరుగుతుందండి? అంటే ఎవరో ఏదో నేర్పిస్తున్నాకే కదా ఇక్కడ పాయింట్. ఇన్ని రోజులు లేని అన్న వాళ్ళని ప్రతి నిమిషానికి ప్రతి అడుగు ప్రతి గంటన మమ్మల్ని ఇట్లా కాపాడుకుంటూ వచ్చిరు. మేము పోలీసులకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి సార్, మాకు వాళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో వచ్చి మమ్మల్ని రెడ్డిస్ వాళ్ళు ఏం చేస్తారో మాకు ప్రాణగండం ఉందని చెప్పేసి కూడా మేము అడుగుతే వాళ్ళకి మాకు సెక్యూరిటీ కూడా ఇవ్వకపోతే అన్న వాళ్ళు బయట నిలబడి మాకు సెక్యూరిటీ ఇచ్చిరండి. మాకు ఇక్కడ అక్కడ ధర్నా జరిగిన రోజు కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన రోజు కూడా వాళ్ళే ఉన్నారు, మాకు ప్రతి అడుగు వాళ్ళే ఉన్నారు. మాకు ఇక్కడ ఆ విషయం మర్చిపోయి వాళ్ళకు ఆ అమ్మాయి అన్నం తినకపోతే హాస్పిటల్ ఉంటే కూడా వాళ్ళ సొంతం డబ్బులు పెట్టి కూడా చూపించిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ.
ఆమెకు ఫుడ్ కానీ బెడ్ కానీ ఎంత మంచిగా కేరింగ్ చూసుకున్నారంటే, ఆమె బేబీ విషయంలో ఇట్లా చాలా డల్ అయిపోయిందని చెప్పేసి మంచిగా చూపించినాం. ఆయన కూడా మమ్మల్ని తీసుకొచ్చిర్రు, రోడ్డు మీద వేసిర్రు, మాకు ఫుడ్ పెట్టలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, న్యాయం జరగట్లేదు అని చెప్పారు. వాళ్ళని మమ్మల్ని ఇక్కడ నుండి ఇక్కడ న్యాయం ఇక్కడ డీజీపీ సార్ని కలిసిన తర్వాత మళ్ళీ మేము నార్కల్కి వచ్చినాక కలెక్టర్ని కలిసి మళ్ళీ వాళ్ళకి ఇల్లు ఇప్పించడం జరిగింది, జాబ్ ఇప్పించడం కూడా జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ కూడా చూపించినాం మేము. మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టిరు అంటున్నారు. మరి మీడియా వాళ్ళకి ఏం తెలుసా అని నిన్నట్లా మాట్లాడిరు సార్ వాళ్ళ మీద? ఆయన డ్యూటీకి వస్తున్న విషయం మీకు తెలుసా? వాళ్ళకి ఇల్లు ఇచ్చిన విషయం మీకు తెలుసా? వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారు? పైసలు కొట్టిన ప్రతి పైసా మీకు కౌంట్ చెప్తామని చెప్పిరు, ఇంతవరకు కౌంట్ చెప్పలే మాకు. మరి మీ అమ్మ లేదా, మీ అక్క లేదా, మీ అన్న లేడా, మీ తమ్ముడు లేడా అని అడుగుతలేరు మమ్మల్ని. ఒకటే మోనిక గణేషే అంటే మోనిక గణేష్ తోటే అయిందా ఇదంతా నుల్లి? ఇంతమందిని లేమా? మరి మీ అత్త ఎక్కడ పోయిందమ్మని అడగవాళ్ళే కదా. అక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చారు కదా, ధర్నా రోజు ఫ్యామిలీ మొత్తం ఉంది కదా, ఫ్యామిలీ ఆ రోజు ధర్నా జరిగిన రోజు ఫ్యామిలీ మొత్తం ఉంది కదా. నిన్న హాస్పిటల్కి వచ్చారు కదా వాళ్ళు, మీడియా వాళ్ళ ఆఫీస్కి వచ్చి అది హాస్పిటల్కి వచ్చినప్పుడు మరి మీ ఇద్దరే ఉన్నారమ్మా, ఫ్యామిలీ మొత్తం ఎట్టిపోయిందని ఒక్క మాట ఎవరు అడగలేదు ఎందుకండి? ఇంతమంది ఫ్యామిలీ మొత్తం వచ్చి రోడ్ మీద పడ్డాం కదా, ఎవరు లేరు ఎందుకు అక్కడ? డాడీ అక్కడ గుడి దగ్గర మా అమ్మను కొట్టిరు, మమ్మల్ని అనరాని మాటలు అన్నారు, మా మీద చేతులు వేసిరు, నీచంగా మాట్లాడిరు, ఆడవాళ్ళని చూడకుండా కూడా మాట్లాడిరు. అదే సంతోష్ మాట్లాడిండు, ఇలా అనలే అని మాట్లాడుతున్నాడు. అదే మా మాట అన్నాడు, 20 సార్లు అన్నాడు. అట్లా కూడా మళ్ళీ ఆ రోజు ధర్నా రోజు ఇంత మంది ఉన్నాం, ఫ్యామిలీ ఉన్నాం కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు అనిపించలే అండి నిన్న మీడియా కాడ? ఒక్కరన్నా మరి మీ ఫ్యామిలీ ఎటు పోయింది, మీరు ఎటు పోయిండ్రు? మరి మీ ఇద్దరే ఉన్నారు కదా, మళ్ళీ ఈ రోజు ఆ రోజున్న ఫ్యామిలీ ఈ రోజు మీ దగ్గర ఎందుకు లేదని ఒక మాట కూడా మమ్మల్ని ఎందుకు రప్పియలేదు? మాకు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా, అక్కడ ఏం జరిగిందో మేము కూడా అడుగుతాం కదా. మీరు తీన్మార్ మల్లన్న దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? మాకు ఒక విషయం చెప్పొచ్చు కదా, అక్క మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉందని మాకు ఒక మాట చెప్పొచ్చు కదా. వాళ్ళని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? అవును, ఆ రోజు అందరం కలిసి మనము సార్ వాళ్ళ దగ్గర అమౌంట్ పెట్టినాం, ఫ్యామిలీ మొత్తం ఉన్నాము. ఇప్పుడు మీకు తెలియకుండా మాకు తెలియకుండా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మొత్తం ఇట్లా ఖర్చు చేసారు అని చెప్పేసి అన్న వాళ్ళ దగ్గర కార్యకర్త వాళ్ళ దగ్గర మేమే పెట్టినాం, మా స్వయంగా మేమే పెట్టినాం. ఇప్పటికి మాకు తెలియకుండానే అన్న వాళ్ళని మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు హెల్త్ బాగాలేదు, మంచలే అని చెప్పేసి 2 లక్షలు 2 లక్షలన్నర మొత్తం ఖతం చేసేసారు వాళ్ళు. కనీసం ఇప్పుడు ఎంత ఉన్నాయో 10, 20, అరే మనకి ఇల్లు లేదు కదా ఊళ్ళరా, కనీసం ఇల్లన్న కట్టుకొని మంచిగా ఉందాం రా, అందరూ మన ఎంత నీచంగా చూస్తురు అంత నీచంగా చూస్తురు, ఉన్న పైసతో మన ఇల్లు కట్టుకుందాం, మన ఊళ్ళో ఉందాము, ఎన్ని రోజులు బయట ఉంటామా అని కూడా అడిగినాం. అంటే ఈ విషయంలో మీకు అనవసరము, మీరు ఎవ్వరు మమ్మల్ని పైసలు అడగడానికి మీకు ఏం అవసరం కూడా అని కూడా అడిగిరు మమ్మల్ని నీచంగా మాట్లాడిరు. అసలు ఇంట్లో మీకు ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పిరు, గలీజ్గా మాట్లాడేసారు మమ్మల్ని. మీరు రావద్దు ఈ విషయంలో అని కూడా మాట్లాడారు వాళ్ళు. సరే అని కూడా వదిలేసినాము. ఇట్లా మమ్మల్ని అది చేసిరు, ఇక్కడ కార్యకర్తలను అది చేసిరు. ఇట్లా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పండి. ఆ రోజు దేవుళ్ళు ఒక రాళ్ళు కావాలి, చెట్లు గారు వాళ్ళు, ఒక తల్లులు తండ్రులు, ఒక దేవుళ్ళు వాళ్ళు ఉన్నందుకు మేము మా జీవితోటి మేము ఉంటాం. ఏ జైల్లో ఉందామో, ఎవరు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు. ఆ రోజు కూడా మేము పాపని పోస్ట్ మార్టం తీసుకోపోతే కూడా వాళ్ళు పోలీసులు కూడా మమ్మల్ని ఎట్లా మాట్లాడారు అంటే, సార్ వచ్చేంత వరకు వాళ్ళు మమ్మల్ని నీచగానే మాట్లాడారు. సార్ వచ్చేంత వరకు మాకు న్యాయం జరగలేదు. సార్ వచ్చినాక అప్పుడు పోలీసు వాళ్ళ నోరు కంట్రోల్ అయింది. అప్పుడు అంతవరకు వాళ్ళ నోరు కూడా కంట్రోల్ కాలేకపోయింది. మేము సార్ వచ్చినాకనే కేసు తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ సార్ వచ్చి మీడియాలో మాట్లాడి ఆ రోజు నైట్ ఇంత ధర్నా చేస్తేనే ఇంత దూరం వచ్చింది ఈ విషయం. తెలుసుకొని మాట్లాడొద్దు, ఎవరైనా ఏ సార్ అయినా సరే మొత్తం తెలుసుకొని మాట్లాడొచ్చు. మీ అమ్మ లేదా, మీ అక్క లేదా, మీ అన్న లేడా, మీరు ఎందుకు ఇట్లా రోడ్డు మీదకి వచ్చిండ్రు, వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు ఎట్లా, ఇప్పుడు లేనిది ఎట్లా అని చెప్పి అందరు అర్థం చేసుకొని దయచేసి మమ్మల్ని కూడా పాల్గొనొచ్చు. మీకు పుణ్యం వస్తుంది, దయ వస్తుంది, ధర్మం వస్తుంది. నాలాంటి ఒక అక్క ఇక్కడ పైసలు వాళ్ళ దగ్గర పెట్టినాకే సేఫ్గా ఉంటాయని మేము అనుకున్నాము. వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ కొట్టించుకొని 2 లక్షలు మౌనిక గణేష్ మొత్తం ఆగం చేసేసారండి.
శ్రీశైలం పోవడం కానీ, టెంపుల్స్ పోవడం కానీ, బండ్లు తీసుకోవడం కానీ, బట్టలు ఎక్కడం కానీ అనవసరమైన ఖర్చులు చేసేసారు. మేము చెప్పినాం, మేము ఇవ్వకూడదు దాన్ని కూడా, మేము కూడా కార్యకర్తలకు మేమే చెప్పినాం. ఎందుకంటే ఒక్కరి కాదు, మేము కూడా అందులో పాల్గొన్నాం కాబట్టి మా జీవితాలు కూడా నాశనం అయినాయి కాబట్టి ఇంత అంతా మాకేం ₹1 వద్దు, ఆడ ఉన్న ఇల్లు కట్టుకుందామండి, అందరం మంచిగా ఉందాము ఇంట్లో అని చెప్పేసి కూడా చెప్పినాం మేము. ఆయన కూడా వాళ్ళు ఇనలేదు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని కూడా చెప్పిరు. సరేరే నీ డబ్బులు కూడా మీకు ఇచ్చేసాము, మాకేం అవసరం లేదు, మరి ఇల్లు కట్టుకొని కనీసం మీరన్నా అక్కడ ఉండండి, అక్కడ మంచిగా ఉంటే మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదని కూడా చెప్పినాము. ఆయన కూడా వాళ్ళు వినలేదు. మళ్ళీ ఎవరేం చెప్తున్నారో ఎవరేం చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ 100% అయితే ఎవరిదో చేయైతే వాళ్ళ దాంట్లో అయితే ఉంది కంపల్సరీ. అందరికీ నమస్తే. కుమ్మెర బాధితులైనటువంటి గణేష్, మౌనిక, మన గణేష్, మౌనిక, చంద్రకళ, మహేశ్వరి, కీర్తి, వీళ్ళంతా కుమ్మెర బాధితులు. వీళ్ళ లోపల నుంచి అంటే గత కొద్ది రోజులుగా వాళ్ళ లోపల కొద్ది రోజుల నుంచి నిన్న కూడా మీడియా ద్వారా డబ్బులు మాకు చెప్పట్లేరు, మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకటి కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. మేము వాళ్ళని పెద్దగా అనదలుచుకోలేదు, ఏం చెప్పదలుచుకోలేదు. విషయం ఏంటంటే వాళ్ళు వాస్తవంగా నా దగ్గర ₹2,90,000 అంటే మా దగ్గర అంటే వాళ్ళ కుటుంబంగా వాళ్ళు మా దగ్గర ఉంటే ₹2,90,000 క్యాష్ ఉంటే మేము భద్రపరచుకోలేకపోతున్నాము, మా దగ్గర ఉండవు, మా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళే వచ్చి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడంతోన మీరే లేదమ్మా మీ డబ్బులు మీరే తీసుకోండి అంటే వాళ్ళు లేదన్నా మీరే పెట్టుకోండి అని చెప్పి, అంటే మీ దగ్గర పెట్టుకోండి మాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటామంటే సర్లే అని చెప్పేసి ఆ డబ్బులు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక ₹2,20,000 పైగా గణేష్, మౌనికలు వాళ్ళ అవసరాలకు రూమ్ రెంట్ అని వాళ్ళ ఖర్చులు వాళ్ళ అంటే నిత్యవారి ఖర్చులకు వారిగా తీసుకున్నారు ₹1,20,000. ఇంకా ₹1,70,000 నా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తం ఇవ్వమని అడగడం జరిగింది. ఆ డబ్బులు ఇస్తాం. ఆ ₹1,20,000 కాకుండా ఖర్చు పెట్టినాయి. గౌరవ కలెక్టర్ గారు కూడా ఒక ₹1,00,000 గణేష్ అకౌంట్లోనే వేయడం జరిగింది. ఆ ₹1,00,000 కూడా ఖర్చు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అంటే ఇట్లా ధారాళంగా ఖర్చు పెట్టుకోవడంతో వాళ్ళ తల్లి అయిన చంద్రకళ, వాళ్ళ వదిన, వాళ్ళ అక్క, తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, నువ్వు మొత్తం నీ దగ్గర అంటే డబ్బులు మావాడి దగ్గర ఉంటే మొత్తం ఖర్చు చేసుకుంటున్నాడు అని చెప్పేసి మొన్న ఒక 10 రోజుల కింద కంప్లీట్గా వాడికి అంటే డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, ధారాళంగా ఖర్చు చేస్తున్నాడు, ₹1 ఇట్లా ఇవ్వకండి అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కుటుంబ సభ్యులే చెప్పారు. ఆ మాట చెప్పడంతోన సర్లే అమ్మ అని చెప్పేసి నేను చెప్పిన. కానీ వాళ్ళకు ఒక 10 రోజుల కింద నుంచి గణేష్కి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిన అన్నాడు. వీళ్ళు చెప్పినప్పటికీ హాస్పిటల్లో ఉన్నానా, నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయినా, డబ్బులు కావాలని చెప్పి కొట్టిన. ఏప్రిల్ 11వ తారీఖు రోజు కొన్ని కొట్టించుకున్నాడు. 11 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఒక ₹24,000 దాకా వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు. కానీ మౌనిక హాస్పిటల్లో ఉందని చెప్పేసి జ్వరం వచ్చింది, విపరీతమైన జ్వరం ఉందన్న, మా ఖర్చులకు కావాలంటే కొట్టిన, డబ్బులు పంపించిన, ఫోన్పే చేసిన. అవి మా దగ్గర స్క్రీన్ షాట్ రూపంలో ఉన్నాయి ప్రతిదీ లెక్కతో సహా. ఇంకా నా దగ్గర అంటే వాళ్ళకి ఖర్చు పెట్టిన వివరాలు కూడా మొత్తము రాసుకోవడం జరిగింది, డేట్తో సహా వాళ్ళకి ఎన్ని ఖర్చులు అయినాయి, ఎంతవరకు ఖర్చు పెట్టినాము, వాళ్ళు ఎన్ని తీసుకున్నారు డబ్బులు, ఈ డబ్బులు మొత్తము మేము లెక్కతో సహా రాసి పెట్టడం జరిగింది. 100% మేము ఈ లెక్కని కూడా ఈ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఒక 10 రోజుల కింద చెప్పడం జరిగింది. వాళ్ళందరూ చూసిరు, లెక్క తేల్చుకున్న తర్వాతనే మీరు ఇక మీదట ₹1 మాకు తెలియకుండా ఇవ్వద్దు అని చెప్పడంతో నేను గణేష్తో మీ కుటుంబ సభ్యులు మొత్తం ఈ రకంగా చెప్పినారు, గణేష్ నేను డబ్బులు అయితే ఇవ్వలేను అంటే, లేదన్నా హాస్పిటల్లో ఉన్నాం, మా ప్రాణం ఇది బాగా ఫీవర్ ఉంది నాకు నా భార్యకు, ఇవ్వండి అని చెప్పి చెప్తే సర్లే అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నారుగా అన్న చెప్పడంతోన నేను డబ్బులు కొట్టిన. ఒక 24,000 దాకా డబ్బులు కొట్టిన, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన. 21వ తారీఖు రోజు అంటే 20 తారీఖు వరకు నాతోటి 20 తారీఖు రోజు సాయంత్రం వరకు డబ్బులు కొట్టించుకున్నాను. తర్వాత 21 తారీఖు రోజు నాకు కాంటాక్ట్లోకి రాలేదు. దానికి ముందు నుంచే నేను చెప్తా ఉన్నా, డబ్బులు అడుగుతున్నాడు నన్ను, అంతకు ముందు నుంచే ఒక వారం రోజుల నుంచి అన్న మాకు డబ్బులు కొట్టు అంటే, లేదు తమ్ముడు గణేష్ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మేమందరం కలిసి మీ దగ్గర డబ్బులు పెడుతున్నాము, మేమందరం వచ్చి అడిగినప్పుడు మాత్రమే మాకు డబ్బులు ఇవ్వు, ఒక్కరికి ఇవ్వకు అని చెప్పి చెప్పడంతో ఆ రకంగా చెప్పారు. కాబట్టి మీ అక్క, మీ అమ్మ, మీ అన్న, మీ వదిన
వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళతో మాట ఇప్పించు, లేదంటే వాళ్ళందరినీ తీసుకుంటా, మీ డబ్బులు మొత్తం వాళ్ళ ముందర నీకు ఇచ్చేస్తా, నీకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తా వాళ్ళని తీసుకొని వచ్చిస్తే. ఎందుకంటే రేపు నాకు ఇట్లా అడుగుతారు కదా, డబ్బులు అట్టేటి ఇస్తామని చెప్పేసి అడగరా వాళ్ళు? మాకు తెలియకుండా నువ్వు ఎట్టిచ్చినావు డబ్బులు అని చెప్పేసి మొన్ననే అన్నారు, 10 రోజుల కింద అన్నారు. నాకు తెలియకుండా డబ్బులు 1,20,000 రూపాయలు నువ్వు ఎట్లిస్తావని చెప్పేసి వాళ్ళ తల్లి అడిగింది. అందుకే ఆ మాట నాకెందుకని చెప్పేసి అందరినీ తీసుకొని రా తమ్ముడు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా శ్రీనావ్ వాళ్ళు ఏదైతే నా దగ్గర ఉన్న అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పటికిప్పుడుగా వాళ్ళందరూ చెప్పారంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా, మాకేం అవసరం లేదు ఆ డబ్బుల విషయంలో. ఇక నిన్న కొందరు అంటే గణేష్ మౌనికలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన విషయం పట్ల నేనేం చెప్పదలుచుకోలే. అంటే వాళ్ళకు మేము ఎట్లా సేవ చేసినా, అంటే న్యాయం చేసినామా అన్యాయం చేసినామా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పినారు ఇంతసేపు మీకు, అంటే మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. నిన్న కొద్దిమంది మాట్లాడారు, అంటే గాలికి వదిలేసిరని, మధ్యలోనే వదిలేసిపోయిరని, దుర్మార్గులని, దొంగలని, చీటర్స్ అని రకరకాలుగా మాట్లాడారు. బ్రదర్, ఎవరు ఏదైనా కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మా దగ్గర ప్రతిదానికి మేము పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఏ రకంగా చేసినాం అనేది లెక్కల రూపంలో ఉన్నది. మీరు ఎవరైనా వచ్చి అడగవచ్చు, ప్రతి ఒక్కరికి మీకు తప్పకుండా ఇస్తాం. సమయం వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్గా లెక్కలు తీసి ముందర పెడతాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇకపోతే భవిష్యత్తులో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని అది చేసినా, అబాస్పాలు చేసినా, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు ఇంకా మేము కేసు విషయంలో వాళ్ళ కుటుంబ సమస్యల్లో మాకు సంబంధం లేదు, వ్యక్తిగత కుటుంబ విషయాలు అవి. వాళ్ళ కేసు విషయంలో వాళ్ళకు న్యాయం జరిగే పాపకు జరిగిన అన్యాయం పట్ల, కుటుంబానికి జరిగిన అన్యాయం పట్ల ఆ కేసు మేము లీగల్గా పోతాం, ఫైట్ చేస్తాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు BCS/ST జేఏసీగా మేము వాళ్ళకు అండగా ఉంటాం. కేసు మాత్రం హైకోర్టులో ఫైల్ అయినది, అక్కడ అడ్వకేట్ గారు చూస్తూ ఉన్నారు, అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు చూస్తున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్లో నడుస్తూ ఉన్నది. తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము వారితో పాటు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేడు నాగర్ కర్నూలు కుమ్మెర